బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 6:30 నుంచి 7:50 వరకు నిర్వహించనున్న యోగా ప్రదర్శనలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని అధికారిక యంత్రాంగం ప్రకటించింది. ఇక ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30.16 కిలోమీటర్ల పొడవున 3.6 లక్షల మందికి ఏర్పాటు చేసింది. ఒక్కో కంపార్ట్మెంట్లో సుమారు 1000 మంది చొప్పున పట్టేలా ఈ మార్గాన్ని 326 భాగాలుగా విభజించింది. అలాగే యోగాసనాలు వేసే వారి కోసం పచ్చటి కార్పెట్లు పరిచారు. బీచ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలో విద్యా సంస్థల మైదానాల్లో మరో 1.5 మందికి పైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విశాఖపట్నం నగరంతో పాటు అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఏ జిల్లాకు చెందిన వారు ఏ కంపార్ట్మెంట్కు రావాలో ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు సమాచారం అందించారు. ఇక ప్రతి కంపార్ట్మెంట్కు అధికారులను, వాలంటీర్లను నియమించారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి విశాఖకు రానున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం సమీపాన ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద నుంచి పార్క్ హోటల్ వరకు 18,000 మందితో కార్యక్రమాలు పాల్గొంటారు. వేదిక ముందు భాగంలో నేవీ అధికారులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆర్కే బీచ్ రోడ్లో ప్రధాన వేదికకు ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 15,000 మంది పాల్గొనేందుకు షెడ్లు వేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖపట్నంలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం 5:45 ఆయన భువనేశ్వర్ నుంచి వైమానిక దళానికి చెందిన విమానంలో బయలుదేరి 6:45 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి 7 గంటలకు తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్ మెస్కు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 6:25 రోడ్డు మార్గాన ఆర్కే బీచ్కు చేరుకుంటున్నారు. 6:30 నుంచి 7:50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆఫీసర్స్ మెస్కు, అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. కాగా రేపు దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా ప్రదేశాల్లో ఏకకాలంలో యోగా సంఘం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం ఇప్పటికే ముస్తాబైంది. ఇవాళ ఉదయం 6:30 నుంచి 7:50 వరకు నిర్వహించనున్న యోగా ప్రదర్శనలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని అధికారిక యంత్రాంగం ప్రకటించింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30.16 కిలోమీటర్ల పొడవున 3.6 లక్షల మందికి ఏర్పాట్లు చేసింది. ఒక్కో కంపార్ట్మెంట్లో సుమారు 1000 మంది చొప్పున పట్టేలా ఈ మార్గాన్ని 326 భాగాలుగా విభజించింది. అలాగే యోగాసనాలు వేసే వారి కోసం పచ్చటి కార్పెట్లు పరిచారు. బీచ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని విద్యా సంస్థలు, మైదానాల్లో మరో 1.5 మందికి పైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ నగరంతో పాటు ఇటు అనకాపల్లి, అల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఏ జిల్లాకు చెందిన వారు ఏ కంపార్ట్మెంట్కు రావాలో ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు సమాచారం అందించారు. ప్రతి కంపార్ట్మెంట్కు అధికారులను, వాలంటీర్లను నియమించారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి విశాఖకు రానున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం సమీపాన ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద నుంచి పార్క్ హోటల్ వరకు 18,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వేదిక ముందు భాగంలో నేవీ అధికారులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆర్కే బీచ్ రోడ్లో ప్రధాన వేదికకు ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 15,000 మంది పాల్గొనేందుకు షెడ్లేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లన్నీ వారు పర్యవేక్షిస్తున్నారు. ఇక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖపట్నంలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలకు ఇటు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం 5:45 ఆయన భువనేశ్వర్ నుంచి వైమానిక దళానికి చెందిన విమానంలో బయలుదేరి
6:45 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి 7 గంటలకు తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్ మెస్కు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 6:25 రోడ్డు మార్గాన ఆర్కే బీచ్కు చేరుకుంటారు. 6:30 నుంచి 7:50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆఫీసర్స్ మెస్కు, అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. కాగా రేపు దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా ప్రదేశాల్లో ఏకకాలంలో యోగా సంఘం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.